శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలిని పరిశీలించిన ప్రధాని మోడీ. ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేస్తారా? న్యాయవాది పొన్నవోలు సుధాకర్. కృష్ణా జిల్లాలోని ప్రాచీన బౌద్ధ మహాస్తూపం వద్ద యోగాసనాలు వేసిన యువత. ఉమ్మడి జిల్లాలో బాలికపై అత్యాచారం, విద్యార్థిని హత్య బాధాకరం. రాయపాటి శైలజ. ఇక డీటెయిల్స్ చూస్తే, అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందినట్లు తెలియజేశారు. విమాన ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేలకూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, DNA శాంపిల్స్ సేకరణ జరుగుతోందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందంటూ వెల్లడించారు. एयर इंडिया की फ्लाइट संख्या AI 171 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ
पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं, इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहां के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही। ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారంటూ ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని, ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని అరెస్టు అక్రమమని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. సాక్షి ఆఫీసులపైన దాడులకు దిగుతున్నారు, పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చామని పొన్నవోలు తెలిపారు. కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసేదానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా, ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కొసిరేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నాం, గాలిలో ఓడిపోతున్నాం, సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్, చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు, ఎస్ we lose on the ground, we lose on the water, we lose in the air, but we will win in the heaven అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది, డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా, అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా,
అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదన వినిపించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదు గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ మహిళలపై దాడులు అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది అంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం ఆమె అనంతపురం పర్యటనకు వచ్చి హత్యకు గురైన విద్యార్థిని తన్మయి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది. వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు, తన్మయి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం, దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ కాపీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుంది, కానీ తన్మయి కేసు ఫస్ట్ అది చెప్తాము. సో తన్మయి ఇంటర్ చదివిన విద్యార్థిని, బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు, ఇంటర్ చదివింది. ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది. మెయిన్గా మహిళా కమిషన్ వైపు నుంచి రావడానికి ఐ థింక్ ఒక 4 రోజుల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం. మీడియాలో కానీ పేపర్లో కానీ కథనాలు వస్తూ ఉన్నాయి. 2 కేసులు, ఒకటి సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దాదాపు 2 సంవత్సరాలుగా దాడి జరుగుతుంది. అలాగే తన్మయి కేసు 2 రోజుల క్రితం ఏదైతే న్యూస్ వచ్చిందో తన్మయి కేసు. సో ఆ విషయాల గురించి కనుక్కోవటానికి అండ్ మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది. వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు, తన్మయి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం, దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ కాపీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుంది, కానీ తన్మయి కేసు ఫస్ట్ అది చెప్తాము. సో తన్మయి ఇంటర్ చదివిన విద్యార్థిని, బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు, ఇంటర్ చదివింది. ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంత ప్లాన్ చేశారు. దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది, ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడు మన శత్రువులు కాదు, మన మంచే కోరుకుంటారు, మనం బాగుండాలి, మనం మంచిగా ఉండాలని చెప్పుకుంటారు. మనం ఇలా ఫ్రెండ్షిప్స్ పెంచుకొని ఇలా మన జీవితాలు మనం నాశనం చేసుకోవటం ఎంత మాత్రం సరికాదు. తను వెళ్ళిపోతుంది ఈ లోకంలో నుంచి ఇలాంటి వాటి వల్ల. కానీ ఆ పేరెంట్స్ ఇంకా జీవితాంతా అమ్మాయిని మర్చిపోలేక ఎంత బాధ అనుభవిస్తారో ప్రతి ఒక్కళ్ళు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి. మీరు ఏం స్టెప్ చేసినా, ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నా కూడా ముందు మీ తల్లిదండ్రుల మైండ్లోకి తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కన్నాక ప్రేమతో పెంచి ఎంత కష్టపడైనా మిమ్మల్ని చదివించాలని ఎంతో కష్టపడి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఎవరో ఒక అబ్బాయి కోసం, అది పెళ్ళి అయిన అబ్బాయి కోసం ఇలా వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీద. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
శుక్రవారం కర్నూలులో అధ్యక్షుడు సి ముక్కన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ కార్పొరేషన్ నిధులు, చెరువుల కేటాయింపు, నామినేటెడ్ పోస్టులు, సామాజిక రక్షణ చట్టం వంటి అంశాలన్నీ మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ ఒక్కదానిని కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. ఈరోజు మన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి మనం కొన్ని డిమాండ్స్ రూపంతో ఈరోజు చెప్తా ఉన్నాం. ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. అదేవిధంగా ఎన్నికల కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఒక 7 డిమాండ్లని మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేటువంటిది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. ఒకటి ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అదేవిధంగా 343 జీవో ప్రకారం వృత్తి చెరువులు కానీ, దోబిఘాట స్థలాలు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిని పూర్తి హక్కు రజక వృత్తిదారులకే వర్తింపజేసేలా జీవోని పటిష్టపరుస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దోబి పోస్టుల రజక వృత్తిదారులకి ఇవ్వాలి, కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది. మేము కానీ అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి ఏదైతే రజక వృత్తిదారులకి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ శాఖల్లో దోబి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంది. మేము కూడా అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని దోబిఘాట్లకి, ఇస్త్రీ షాపులకు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే 50 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా గీత మత్స్య కార్మికులకు పింఛన్ ఇస్తుంది. రజక సామాజిక వృత్తిదారులు కూడా 50 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా పింఛన్ మంజూరు చేస్తామని చెప్పింది. రజక కార్పొరేషన్ కి నిధులు కేటాయించి దాని ద్వారా మేము ఆధార్ల తీ ద్వారా పరికరాలు ఇస్తామని చెప్పింది. నేటికి సంవత్సరం పాలన పూర్తయింది, నిన్నటికే సంవత్సరం పాలన పూర్తయింది. కానీ ప్రభుత్వ పాలకులు మాత్రం సంవత్సరం పాలనలో సంబరాలు చేసుకుంటున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని రజక వృత్తిదారులకు కానీ, రజక సామాజిక వర్గాలకు కానీ ఎక్కడ ఒక్కటి కూడా వాగ్దానాన్ని అమలు చేయలే. అదేవిధంగా ఏదైతే దేవాదాయ శాఖల్లో నామినేటెడ్ పదవులు 10 దేవస్థానంలో ఒక కమిటీ మెంబర్ గా రజక వృత్తిదారులని సామాజిక వర్గాలకు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నిర్ణయించిన నామినేట్ పదవులు ఎక్కడ రజక సామాజిక వర్గ నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఏకైక ఎమ్మెల్సీ ఉంది, కానీ ఆ ఎమ్మెల్సీ కూడా ఈరోజు ఇవ్వకున్న పరిస్థితి. కాబట్టి ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో ఈ నెల 6న నమోదైన అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని పోలీసులు తేల్చారు. తమ తండ్రి సైతం ప్రభాకర్పై దాడికి పాల్పడిన నడకుదిటి యేసుబాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికే హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రభాకర్ కుమారులు అన్నారు. ఈ నెల 5న రాత్రి నడకుదిటి యేసుబాబుని కారుతో గుద్ది హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సిఐ చంద్రశేఖర్ అన్నారు. ప్రభాకర్ కుమారులు కుమారస్వామి, నవీన్తో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. మనకి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాచవరం గ్రామంలో ఈమె నడకుదిటి అంజలి అని ఆవిడ మాకు ఈ నెల 6వ తారీఖున ఉదయం 9 గంటలకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళ అబ్బాయి నడకుదిటి యేసుబాబు అనే అతను మన నేషనల్ హైవే నుంచి కాచవరం వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ రామా ఇంజనీరింగ్ వర్క్స్ అని ఉంది, దాని ఎదురుగుండా రోడ్డు పక్కన ఒక పెద్ద గాయంతో పడి చనిపోయి ఉన్నాడని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మనం 174 కేసు కింద, అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ 194 కింద కేసు సస్పిషియస్ డెత్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఆ బాడీ దగ్గర చూసేసరికి ఒక మొహం మీద లెఫ్ట్ సైడ్ పెద్ద ఇంజరీతో అతను చనిపోయి ఉండడం కనిపించింది. అంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అంజలి, ఆవిడ రిపోర్ట్లో ఈ మరణం మీద మాకు అనుమానం ఉంది. గతంలో మా అబ్బాయికి అక్కడ మా గ్రామస్తుడు సైకం ప్రభాకర్కి ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో సైకం ప్రభాకర్ కొడుకులు మా అబ్బాయిని బెదిరించారు, నీ అబ్బాయి చూస్తామని బెదిరించారు అని రాయటం జరిగింది. ఆ కోణంలో ఒకసారి మేము ఆలోచించి అసలు ఈ మరణం ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ కెమెరాలు చూడడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో మేము గమనించింది ఏంటంటే
ఒక గ్రే కలర్ కారు ఈ చనిపోయిన ఆయన నడుకుదుటి యేసుబాబు హైవే నుంచి కాచవరంలి రోడ్లో వెళ్తుండగా ఆ కారు ఆపోజిట్లో వచ్చి కొట్టినట్టుగా మాకు కనిపించింది. సరే, ఇది ఫస్ట్ మేము యాక్సిడెంట్ అని అనుకున్నాము, యాక్సిడెంట్లో చనిపోయాడు అని అనుకున్నాము. కానీ సీసీ కెమెరాలో లోతుగా చూస్తే ఆ కారు కాసేపు అక్కడ వెయిటింగ్లో ఉండి ఈ యేసుబాబు నడిచి వెళ్ళే రూట్లో అతని వెనకాతలో వెళ్ళటం, కొంచెం దూరం వెళ్ళి నకరేకల్లు మండలం పరిధిలో అన్ని గ్రామాలలో పంట పొలాలు సాగు చేస్తున్న రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ నగదు తమ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని శుక్రవారం మండల కేంద్రంలో ఏవో దేవదాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ సిబ్బందిని కలిసి ఆధార్ కార్డు చూపించి ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు. నకరేకల్లు మండల వ్యవసాయ అధికారి దేవదాస్ మాట్లాడుతున్నాను. నకరేకల్లు మండలంలో 9,717 మంది రైతులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి మన మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈకేవైసీ పూర్తి చేయించుకోగలరని తెలియజేస్తున్నాను. దీనికి గాను రైతులు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువెళ్ళి తమ పేర్లని ఎంపిక చేసుకొని రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేయించుకోగలరు అని తెలియజేస్తున్నాను. అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి మీరు చెప్పారు సార్ ఇప్పుడు? అవును, అన్నదాత సుఖీభావ నగదు పడాలంటే అంటే గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. రావులపాలెంలో పిరమిడ్ల మాదిరిగా ఏర్పాటు చేసిన ఇసుక కొండలను చూస్తే ఎవరు అవినీతి పరులో ఇట్లే అర్థమవుతుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపుల్లో వసూలు చేసే బీ ట్యాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లేదా ఉన్నటువంటి కెనాల్ క్లోజర్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లా నుంచే మంత్రి ఇచ్చారు, ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. మరి వాస్తవంగా 450 కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చిన వెంటనే ప్రగల్భాలు పలికి వెళ్ళారు. మరి ఈ రోజుకి ఆ రకంగా ఆయన ఈ 2 జిల్లాల్లో ఏదైతే మురుగు కాలువలు తవ్వేటువంటి కార్యక్రమం ఏదో 1-2 మేము తెచ్చినప్పుడు ఎస్టిమేట్లు పంపించినవి తప్ప మిగిలిన ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఏరువాక మొదలైనటువంటి సందర్భం ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ₹1 వారికి ఇవ్వలేదు. పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు అని చెప్పి కూడా ఈయన పేరుంది. అట్లాంటి ఆయన ఈరోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం 2 లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ 1,000 కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు, ఒక షాపు తగిలితే అన్న వ్యాపారం చేసుకొచ్చేమో అని చెప్పి ఎంతోమంది డబ్బులు కట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో కూడా చాలామంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు. కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి, నాకు 50% వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాని లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో ₹15 ఎక్సెస్ చేసి ఈరోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట
దంపతుల మానసిక సమస్యలు, భూమి యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం, వాస్తు, జ్యోతిష్యం, గృహమునందు శాంతి, హోమం, అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.